నమస్తే అండి, ఎలా ఉన్నారు? ఈ రోజు మా ఓనర్స్ చాలా దూరం ప్రయాణం చేస్తున్నారు. అంటే సింగిల్ 450 కిలోమీటర్లు వస్తుంది. నా డ్యూటీ ఏంటంటే విజయవాడలో డ్రాప్ చేసి రావాలి. అక్కడ నుండి వేరే డ్రైవర్ ఉంటారు, నేనైతే డ్రాప్ చేసి ట్రైన్ కి రావాలి. లగేజ్ అంతా డిక్కీలో పెట్టేసి బయలుదేరాము. అంటే మా ఓనర్స్ లాంగ్ జర్నీ చేయాలి కదండి. 4 టైర్స్ చెక్ చేపించాను, నైట్రోజన్ పట్టించాను, అలాగే కూలెంట్ వాటర్ కూడా చెక్ చేశాను. దాంతో పాటు వైపర్ వాటర్ అలాగే ఇంజిన్ ఆయిల్ కూడా చెక్ చేశాను. అంటే నేను వెళ్ళకపోయినా మా ఓనర్స్ వెళ్తున్నారు కదా, అందుకు చెక్ చేశాను. లాంగ్ జర్నీ చేస్తున్నప్పుడు ఇవన్నీ చెక్ చేసుకోవాలండి. ప్రయాణం అని ఏమీ కాదు, రెగ్యులర్ గా చెక్ చేసుకుంటూ ఉండాలండి. ఇంకా విజయవాడకు చేరుకున్నామండి. కారు వాళ్ళకి ఇచ్చేసి నేను ట్రైన్ కి బయలుదేరాలి. రైల్వే స్టేషన్ కి ఆటో ఎక్కాను. చేసిన మిస్టేక్ ఏంటంటే కారు రైల్వే స్టేషన్ కి తీసుకెళ్లిపోయి ఉంటే బాగుండు అనిపించింది. ఎందుకంటే మా ఊరుకుండే ట్రైన్ టైం అయిపోయింది. ఇక్కడైతే విజయవాడలో ఫుల్ ట్రాఫిక్ ఉంది. ట్రాఫిక్ టైం కదండి ఇది. రైల్వే స్టేషన్ చేరుకునే టైం కి టైం అయిపోయింది. ఒకసారి ట్రైన్ లేట్ ఉంటది కదా అని ట్రై చేశాను. లేట్ అయింది అనుకుంటే ఆటో డ్రైవర్ దగ్గర 500 చేంజ్ లేదంట. యాక్చువల్ గా ట్రైన్ టికెట్ మొబైల్ లో బుక్ చేసుకోవచ్చు. మొబైల్ లో బుక్ చేసుకుంటే బాగుండు అనిపించింది.